సనాతన హిందూ సంస్కృతిలోనూ వాస్తు శాస్త్రంలోనూ తాబేలుకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. దీనికి ప్రధాన కారణం క్షీరసాగర మదనం సమయంలో మునిగిపోతున్న మందర పర్వతాన్ని తన వీపుపై మోసి దేవతలను రక్షించిన శ్రీ మహావిష్ణువు రెండవ అవతారమైన కూర్మావతారం. అందుకే తాబేలును లక్ష్మీదేవి అనుగ్రహానికి, స్థిరత్వానికి, దీర్ఘాయుష్యుకు ప్రతీకగా భావిస్తారు. ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచటం వల్ల నకారాత్మక శక్తులు నశించి అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. అయితే వాస్తు ప్రకారం తాబేలు తయారైన లోహాన్ని బట్టి దానిని సరైన దిశలో ఉంచినప్పుడే మీ దశ మారి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు వ్యాపారంలో రాణించాలనుకునేవారు లోహపు తాబేలును కుబేరుని స్థానమైన ఉత్తర దిశలో ఉంచాలి. అలాగే వాస్తు దోషాలు తొలగిపోవాలంటే స్ఫటిక తాబేలును నైరుతిలో, ఆరోగ్యం పెరగడానికి చెక్క తాబేలును తూర్పు దిశలో మరియు అదృష్టం కోసం మట్టి తాబేలును ఈశాన్య మూలలో ప్రతిష్ఠించాలి. తాబేలు విగ్రహాన్ని ఉంచేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన రహస్యం ఏంటంటే దాని ముఖం ఎల్లప్పుడూ ఇంటి లోపలి వైపు చూస్తున్నట్టుగా ఉండాలి. అంటే సంపద ఇంట్లోకి వస్తున్నట్లు అన్నమాట. తాబేలును ఎప్పుడూ నేరుగా నేలపై పెట్టకుండా ఒక గాజు లేదా రాగి పాత్రలో కొద్దిగా నీరు పోసి అందులో ఉంచడం పరమ శుభప్రదం. ఈ విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి బుధ, గురు లేదా శుక్రవారాలు అత్యంత ప్రశస్తమైన రోజులు. కొంతమంది ఇంట్లో నిజమైన తాబేలును పెంచుతుంటారు, కానీ దాన్ని సరిగ్గా సంరక్షించకపోతే దోషం చుట్టుకుంటుంది. కాబట్టి విగ్రహాన్ని ఉంచటమే అన్ని విధాల శ్రేయస్కరం. చూసారుగా చిన్న తాబేలు విగ్రహం మీ ఇంట్లో ఎంతటి సానుకూల మార్పులు తెస్తుందో.